ఆర్సీబీ టీం చరిత్ర తిరగరాసింది. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీను తగలబెట్టేశారు. అసలు ఐపీఎల్ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు చూడని మైండ్ బ్లోయింగ్ పవర్ ప్లే బౌలింగ్తో రికార్డులో వరద పారించారు. అసలు తమ లాస్ట్ మ్యాచ్లో 264 కొట్టిన ఒక టీంను ఈ మ్యాచ్లో 75 కాల్అవుట్ చేసి పాడేశారు. అది కూడా కేవలం 16.3 ఓవర్స్లో. సో లిటరల్లీ ప్రతి ఒక్కరు కూడా ఒక హై స్కోరింగ్ గేమ్కి ప్రిపేర్ అయిపోయారు. అంటే లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ టీం బ్యాటింగ్ వేరే లెవెల్, అండ్ ఆర్సీబీ టీం వాళ్ళ ఫామ్ చూసుకుంటే వీళ్ళు కూడా వేరే లెవెల్ బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో మరి హై స్కోరింగ్ మ్యాచ్ పక్కా వస్తుంది, సోమవారం చిందేద్దాం అనుకున్నాం. కానీ మ్యాచ్ చూసుకుంటే కంప్లీట్లీ రివర్స్లో జరిగింది భయ్య. అసలు మన బ్యాటింగ్ చేసిన టీం ఈ ఢిల్లీ టీమేనా అనే డౌట్ వచ్చేలా కుప్పగోలిపోయారు. రియల్లీ ఇలాంటి కొలాప్స్ మనం చాలా అంటే చాలా రేర్గా చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా పవర్ ప్లేలో స్కోర్ ఏంటి భయ్య, 13 పరుగులు కొట్టారు. అది కూడా 8 పరుగులకు 6 వికెట్లు కోల్పోవడం ఏంటి? అసలు కాసేపు మ్యాచ్ చూస్తున్న వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా అర్థమై ఉండదు. మెయిన్లీ గత మ్యాచ్లో అంత పెద్ద స్కోర్ కొట్టిన ఢిల్లీ టీం ఈ మ్యాచ్లో ఎలా ఆడమేంటి అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సో ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం ఇలా ఎందుకు ఆడారో మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అట్ ది సేమ్ టైం రికార్డ్స్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మ్యాచ్లో జరిగిన దాని గురించి మాట్లాడుకోవడానికి పెద్ద ఎక్కువ ఏమీ లేదు మ్యాటర్. ఇన్ఫ్యాక్ట్ మరోసారి హైలైట్స్ చూసినట్టు అనిపించింది, బట్ కంప్లీట్లీ రివర్స్ బౌలింగ్ హైలైట్స్ చూసినట్టుంది. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ ఓజీ ఫాస్ట్ బౌలర్స్ భువనేశ్వర్ కుమార్ అండ్ జాస్ హ్యాజల్వుడ్ అసలు ఏమన్నా స్పెల్స్ వేశారు. ఢిల్లీ టీంలో లిటరల్లీ తగలబెట్టేశారని చెప్పుకోవచ్చు తమ బౌలింగ్తో. మరీ ముఖ్యంగా కొత్త బాల్ని స్వింగ్ చేసిన విధానం ఏదైతే ఉందో టెస్ట్ మ్యాచ్ వైబ్స్ వచ్చాయి భయ్య. అంటే ఒక టెస్ట్ మ్యాచ్ చూస్తున్నామా అనిపించింది కాసేపు నాకు. మెయిన్లీ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ అయితే అసలు వేరే లెవెల్. ఇంకా జాస్ హ్యాజల్వుడ్ ఐపీఎల్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్ కూడా ఆడుతున్నాడు. కానీ భువనేశ్వర్ కుమార్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడటం అనేది చాలా రోజులైంది. అయినా కానీ ఈ రేంజ్లో బాల్ని స్వింగ్ చేస్తూ బౌలింగ్ చేస్తున్నాడంటే అసలు అతని స్కిల్ వేరే లెవెల్. నిజంగా ఈ సీజన్లో అతను బౌలింగ్ చూస్తుంటే అతను ఇండియా టీంని మిస్ అయినట్లేదు, మన టీమిండియా ఒక ప్రైమ్ బౌలర్ని మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది భయ్య. సో భువీ హ్యాజల్వుడ్ బ్రదర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్గా మారిపోయారు. మనం జనరల్గా బ్యాటింగ్ అలాంటివి చూస్తూ ఉంటాం, కానీ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ కలిసి పాపులర్ ఒక టీంను ఈ రేంజ్లో డామినేట్ చేయడం చాలా అంటే చాలా రేర్ థింగ్. ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. చాలా ఇంపార్టెంట్ టాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిచ్ ఇనిషియల్గా చూసుకుంటే బ్యాటింగ్ అంత అనుకూలంగా లేదు. మెయిన్లీ డీసీ టీం దరిద్రం ఏంటంటే లాస్ట్ మ్యాచ్ వరకు వరుసపెట్టి టాసులు గెలుస్తూనే వచ్చారు. అంటే వాళ్ళ టాసులు గెలిచే విషయం లేదా రికార్డ్ కూడా పెట్టారు, వరుసగా 8-9 టాసులు గెలిచారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్లు చూసుకుంటే మాత్రం వాళ్ళైతే టాస్ ఓడిపోయారు. అయితే టీంలో చేంజెస్ చూసుకుంటే మనం అనుకున్నట్టే జరిగాయి. అంటే దుష్మంతా చమీర మరి కైల్ జెమిసన్ ఇద్దరిని ఆడించాలని చెప్పి మాట్లాడుకున్నాం, అండ్ ఇద్దరిని తీసుకొచ్చారు. ఎట్ ది సేమ్ టైం ఇలా చేస్తే ఓపెనింగ్ స్పాట్లో పాతునే సంఖ్యను పక్కన పెట్టాలి, అది కూడా చేశారు. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే పృథ్వీ షా కానీ అభిషేక్ పురాలు కానీ తీసుకురాలేదు. సహిల్ ఫరక్ అని చెప్పి ఒక కొత్త కూరని తీసుకొచ్చారు. అంటేమో నాకైతే కొంతవరకు సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ గతంలో ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. పృథ్వీ షా మరి అభిషేక్ పురాలు గతంలో ఢిల్లీ టీం తరపున ఆడారు. ఎస్పెషల్ అభిషేక్ పురాలు చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు కదా సీజన్లో. బట్ అయినా కానీ అతను పక్కన పెట్టి సహిల్ ఫరక్ని కొత్త కూరని తీసుకొచ్చారు. అయితే ఢిల్లీ టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే అతను స్ట్రైక్ తీసుకున్నాడు, కేఎల్ రాహుల్ స్ట్రైక్ తీసుకోలేదు. సో ఒక డెబ్యూ కూరని భువీ హ్యాజల్వుడ్ ముందు పెట్టి ఆడమంటే ఎలా ఆడతాడు భయ్య? అది కూడా భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి అవుట్ స్వింగర్స్ అద్భుతంగా వేస్తాడు. దీంతో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి నేచురల్గానే లోపలికి వస్తాయి. అండ్ ఎగ్జాక్ట్లీ మనం అలాంటి కైండ్ ఆఫ్ బాల్ చూసాం, ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్ స్వింగింగ్ యార్కర్. అసలు ఆ పొజిషన్లో డెబ్యూ కూరాడు కదా, ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా సరే స్ట్రగుల్ అవుతారు యార్కర్కి. సో డెబ్యూ ఫ్రాంక్ నాకైతే కేఎల్ రాహుల్ స్ట్రైక్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడి మంచి ఫామ్లో ఉన్నాడు. సో భువీ అయితే ఎట్టగాని ఫస్ట్ ఓవర్లో మళ్ళీ వికెట్ తీసుకున్నాడు. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ ఓవర్లో ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్గా భువీ చరిత్రగా ఎక్కేశాడు. అంటే నెక్స్ట్ ఓవర్ చూసుకుంటే జాస్ హ్యాజల్వుడ్ ఫస్ట్ 2 బాల్స్కి 2 వికెట్స్ తీసాడు. అంటే మనం క్లియర్లీ కేఎల్ రాహుల్ యొక్క గేమ్ ప్లాన్ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతనికి జాస్ హ్యాజల్వుడ్ మీద మంచి రికార్డు ఉంది. అండ్ ఢిల్లీ టీంతో చివరికి ఆడిన మ్యాచ్లు చూసుకుని హ్యాజల్వుడ్ని ఫస్ట్ బాల్ అటాక్ చేసి కొట్టాడు. సో రాహుల్ ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ అది కంప్లీట్లీ మిస్ఫైర్ అయింది. ఎందుకంటే హ్యాజల్వుడ్ చాలా మంచి లెంత్లో బౌలింగ్ చేశాడు. ఎట్ ది సేమ్ టైం బాల్కి ఎక్స్ట్రా బౌన్స్ కూడా వచ్చింది. సో నిజానికి చివరికి 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా మనం ఆల్మోస్ట్ ఇలాంటిది చూసాం పవర్ ప్లేలో. అంటే భువనేశ్వర్ కుమార్ మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేసి 3 వికెట్లు తీశాడు స్టార్టింగ్లో. బట్ అదర్ ఎండ్లో హ్యాజల్వుడ్కి మంచి స్పెల్ పడలేదు, కేఎల్ రాహుల్ కౌంటర్ అటాక్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే రిపీట్ చేద్దాం అనుకున్నాడు. ఫస్ట్ ఓవర్లో పిచ్ యొక్క బిహేవియర్ చూసిన తర్వాత కూడా రాహుల్ తను బ్యాక్ చేసుకున్నాడు, ఒక బిగ్ షాట్కి వెళ్ళిపోయాడు సెకండ్ ఓవర్లో. అండ్ నెక్స్ట్ బాల్ చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ అవుట్ స్వింగర్ సమీర్ రిజ్వీ గోల్డెన్ కూడా ఇప్పుడు నిక్ చేశారు. సో 2 వికెట్ల విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే ఢిల్లీ వాళ్ళు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయారు. అంటే వాళ్ళు ఆడిన షాట్స్ చూసుకుంటే అటాకింగ్ మైండ్ సెట్తో ఆడారు. అంటే అలా ఎందుకంటే అండర్స్టాండబుల్ వాళ్ళ బౌలింగ్ మీద నమ్మకం లేదు. గత మ్యాచ్లో 264 కొట్టినా డిఫెండ్ చేసుకోలేకపోయారు. దీంతో ఈ మ్యాచ్లో కూడా ఇంకా పెద్ద స్కోర్ కొట్టాలని మైండ్ సెట్తో కనిపించారు. అందుకే ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ వాళ్ళ బ్యాట్స్మెన్ అందరూ కూడా షాట్లు ఆడడం చూసాం. సో నిజానికి డీసీ టీం ఎంత వరస్ట్గా బ్యాటింగ్ చేస్తుందంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళకి మెంటల్ బ్యాటింగ్ వస్తుంది. అంటే ఆర్సీబీ టీం యొక్క బ్యాటింగ్ చాలా గట్టిగా ఉంటుంది, ఎంత కొట్టిన వీళ్ళు కూడా చేస్తారని చెప్పి ముందు ఒక అనుమానం వచ్చేసింది వాళ్ళకి మైండ్లో. దీనివల్ల పిచ్ బౌలింగ్ అనుకూలిస్తున్నప్పటికీ ముందు వెనక ఆలోచించకుండా షాట్స్ కొట్టడానికి వెళ్ళిపోయారు. సో ఢిల్లీ టీంలో కొలాప్స్ అవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ మెంటల్ ఫ్యాటిక్. మనం ఎంత కొట్టినా సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ కొట్టాలని ఆడటంలో మొత్తం కొలాప్స్ అయిపోయారు. సో 2 ఓవర్లు అయ్యేసరికి డీసీ టీం చూసుకుంటే 2 for 3. అంతే నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే మళ్ళీ భువనేశ్వర్ కుమార్ వచ్చాడు. ఈసారి స్టెప్స్ మీద అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టేశాడు. సో రియలీ భువీ అయితే పిన్ పాయింట్ యాక్యురసీతో బౌలింగ్ చేశాడు భయ్య. అంటే మనం అంతకుముందు స్టెప్స్కి వేసిన బాల్ చూసాం, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అవుట్ స్వింగర్ వేశాడు. బట్ అతను అవుట్ అయిన తర్వాత కూడా అగైన్ అతను లైన్ అండ్ లెంత్లో అక్కడ కూడా యాక్యురసీ తప్పలేదు. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ అవుట్ స్వింగర్స్ వేశాడు. సో కొత్త బాల్తో భువనేశ్వర్ కుమార్ చూపించిన కంట్రోల్ అయితే నిజంగా అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవచ్చు.
ఇక తర్వాత నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే మళ్ళీ హ్యాజల్వుడ్ వచ్చాడు. నితీష్ రాణాకు ఒక మంచి షార్ట్ బాల్ వేశాడు. మళ్ళీ ముందు చెప్పినట్టు ఎక్స్ట్రా బౌన్స్ పిచ్లో మంచిగా లభించింది. అట్ ది సేమ్ టైం హ్యాజల్వుడ్కి హైట్ కూడా బాగా కలిసి వచ్చింది. సో లిటరల్లీ భూమి మరి హ్యాజల్వుడ్ ఒకరితో ఒకరు పోటీ పడి బౌలింగ్ చేసినట్టు ఉంది. ఒకరేమో కన్సిస్టెంట్గా బాల్ని స్వింగ్ చేస్తుంటే మరొకరు సీ మూమెంట్ రాబట్టడం చూసాం. అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రా బౌన్స్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. దీంతో ఢిల్లీ టీం దగ్గర నో ఆన్సర్స్. 8 for 6 పోయా అంటే 8 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయారు. అది కూడా ఇన్సైడ్ ఆఫ్ 4 hours. సో ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ఈ టీం కూడా 10 పరుగుల్లోపు 6 వికెట్లు కోల్పోవడం జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. అండ్ ఓవరాల్ పవర్ ప్లే స్కోర్ చూసుకునే డీసీ టీం 13 మాత్రమే కొట్టింది. అంటే ఫస్ట్ 6 ఓవర్స్లో 6 వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేశారు. ఇలాంటిది కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఐపీఎల్లో జరిగిందే లేదు. ఎప్పుడో ప్రీవియస్గా 2009 సంవత్సరంలో రాజస్థాన్ వాళ్ళు పెట్టారు ఒక రికార్డ్. పవర్ ప్లేలో లోయెస్ట్ స్కోర్ 14 for 2. బట్ ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం దాన్ని తిరగరాసింది. ఆల్మోస్ట్ ఒక 17 ఏళ్ల తర్వాత మళ్ళీ పవర్ ప్లేలో ఒక లోయెస్ట్ స్కోర్ చూసాం, 13 for 6. సో లిటరలీ భువనేశ్వర్ కుమార్ మరి హ్యాజల్వుడ్ వీళ్ళ దగ్గర నుంచి బౌలింగ్ కార్నర్స్ చూసిన తర్వాత మతిపోయింది. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ పేరు మీద 49 రికార్డ్ బ్రేక్ అయిపోతుందేమో అనుకున్నా భయ్య. నిజంగా వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఆర్సీబీ టీం తమ పేరు మీద లోయెస్ట్ స్కోర్ రికార్డును వేరే టీం మీద పెట్టేందుకు అవకాశం దొరికింది వాళ్ళకి. మీలా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చాలా ఆశపడి ఉంటారు. ఎందుకంటే 49 రికార్డ్ వాళ్ళు ఎంత వేధిస్తుందో అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళ కెప్టెన్ పడేడానికి చూసుకుంటే మాత్రం వేరే ప్లాన్స్ ఉన్నాయి భయ్య. నిజంగా రికార్డు గురించి ఏమాత్రం థింక్ చేయకుండా తన 6th బౌలింగ్ ఆప్షన్ టెస్ట్ చేసుకోవాలని చూశాడు. అంటే మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం ఆర్సీబీ టీంగా 6th బౌలింగ్ ఆప్షన్ ప్రాబ్లంగా ఉందని చెప్పి. రమోరా షెఫర్డ్ సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు. దీంతో పడేటర్ ఏమనుకున్నాడు, ఈ మ్యాచ్లో అతనికి బౌలింగ్ ఇద్దాం ఏమైనా ఇంప్రూవ్ అవుతారేమో అనుకున్నాడు. బట్ అదేమీ జరగలేదు అనుకోండి, షెఫర్డ్ కొట్టించుకున్నాడు. అదే పడేటర్ తన బౌలర్స్ని టెస్ట్ చేసుకునే దానికంటే గేమ్ని ఫాస్ట్గా ఫినిష్ చేయడం మీద ఫోకస్ పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా 49 రికార్డ్ బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే భూమి మరి హ్యాజల్వుడ్ మామూలు స్వింగ్లో లేరు. ఏ బాల్ వేసినా వికెట్ తీసేలా కనిపించారు. దీని వాళ్ళకి ఓవర్ నెంబర్ 7 మరి ఓవర్ నెంబర్ 8 ఈ రెండు కూడా ఇచ్చుంటే ఖచ్చితంగా డీసీ టీం అలవాటు అయిపోయింది. సో డెఫినెట్లీ ఆర్సీబీ టీం అయితే ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకున్నారు. బట్ అలా అని చెప్పి మనం ఇక్కడ పడడానికి కూడా తప్పట్లేదు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాడు. అంటే మనకి రాబోయే మ్యాచ్లో 6th బౌలింగ్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్గా మారుతుంది, టెస్ట్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు. అండ్ అదే చేశాడు. ఆర్ఎల్స్ పడేటర్ స్పిన్నర్స్కి బౌలింగ్ ఇచ్చినా సరే వికెట్స్ పడిపోయామేమో. ఎందుకంటే కృణాల్ పాండ్యా మరియు శ్రేయస్ శర్మ ఎక్సలెంట్ బౌలింగ్ చేయడం చూసాం. ఎస్పెషల్లీ శ్రేయస్ శర్మ సైలెంట్గా ఒక పెద్ద రికార్డు పెట్టేశాడు. చాలామంది ఈ మ్యాచ్లో భూమి మరి హ్యాజల్వుడ్ గురించే మాట్లాడుకుంటారు. కానీ శ్రేయస్ శర్మ చూసుకుంటే 4 hours బౌలింగ్ చేసి 1 వికెట్ తీసి 7 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో అయితే ఒక రికార్డ్ మేకింగ్ స్పెల్ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలో 4 hours బౌలింగ్ చేసి ఇంత తక్కువ రన్స్ అవ్వడం చాలా అంటే చాలా రేర్. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకుంటే 4 hours స్పెల్ కంప్లీట్ చేసిన బౌలర్స్లో ఇది సెకండ్ మోస్ట్ ఎకనామికల్ స్పెల్. ఫస్ట్ ప్లేస్లో ఆశిష్ నెహ్రా, ఫీల్డ్ ఎడ్వర్డ్స్ అండ్ యజ్వేంద్ర చాహల్ ఈ ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు 4 hours కంప్లీట్ చేసి 6 పరుగులు మాత్రం ఇచ్చారు. వేరే శ్రేయస్ శర్మ, రషీద్ ఖాన్ అండ్ లాకీ ఫెర్గ్యూసన్ వీళ్ళు ముగ్గురు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అంటే 4 hours కంప్లీట్ చేసి 7 పరుగులు మాత్రం ఇచ్చారు. సో విధంగా శ్రేయస్ అయితే సైలెంట్గా ఒక పెద్ద రికార్డ్ పెట్టాడు. మళ్ళీ అరుణ్ జైట్లీ స్టేడియం హిస్టరీలో చూసుకుంటే ఇది మోస్ట్ ఎకనామికల్ స్పెల్. అలాగే ఆర్సీబీ టీంకి చూసుకుంటే సెకండ్ మోస్ట్ ఎకనామికల్ స్పెల్. సో మేబీ ఆర్సీబీ కెప్టెన్ పవర్ ప్లే పైన స్పిన్నర్స్కి బౌలింగ్ ఇచ్చిన మ్యాచ్ అయిపోతున్నామో. అంటే కృణాల్ పాండ్యా కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేయడం చూసాం. 2 hours 9 runs మాత్రమే ఒక వికెట్ తీసుకున్నాడు. బట్ పడేటర్ మైండ్ సెట్ ప్యూర్లా 6th బౌలింగ్ ఆప్షన్ మీద ఉండిపోయింది. మనం ఈ మ్యాచ్లో ఎలా అయినా సరే షెఫర్డ్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. అందుకే అతనికి బౌలింగ్ ఇచ్చాడు. బట్ ఇది పెద్దగా వర్కౌట్ అయినట్టు కనిపించలేదు నాకు. సో ఆర్సీబీ టీంకి అయితే డీసీ టీంని 49లో ఫాలోఅవుట్ చేసేందుకు ఒక గొప్ప ఆపర్చునిటీ దొరికింది. బట్ వాళ్ళైతే రికార్డ్ గురించి పెద్దగా థింక్ చేయలేదు, ఫ్యూచర్ గురించి ఆలోచించుకున్నారు. అండ్ ఆల్సైడ్ మనం మిల్లర్ మరియు పోరెల్ యొక్క పార్ట్నర్షిప్ని కూడా మెచ్చుకోవచ్చు. మంచిగానే బ్యాటింగ్ చేసి కొంతవరకు స్కోర్ని పెంచారు. అదర్వైజ్ ఢిల్లీ టీంకి తమ హోమ్ గ్రౌండ్లో ఇప్పటికీ మ్యాచ్లో ఒక పెద్ద నాటు పడేది. బట్ ఇన్వాల్ అయితే స్టిల్ చాలా తక్కువ స్కోర్ కొట్టారు, 75 ఆల్అౌట్ అయిపోయారు. మళ్ళీ ఢిల్లీ టీంకి చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలో 100 లోపల ఆల్అౌట్ అయిపోవడం ఇది 11వ. ప్రీవియస్గా ఏ టీం కూడా అలాంటి చేయలేకపోయింది. ఫర్ ది ఫస్ట్ టైం డీసీకే పాసిబుల్. 11 సార్లు వాళ్ళు 100 లోపు ఆల్అౌట్ అయిపోయారు. సో ఇలాంటి రికార్డ్స్ బట్టే చెప్పొచ్చు ఢిల్లీ టీం ఎందుకు కప్ కొట్టలేకపోతున్నారు అనేది. ఇన్ని ఆర్సీబీ కెప్టెన్ అయితే డెత్ ఓవర్స్లో మళ్ళీ హ్యాజల్వుడ్కి బాల్ ఇచ్చాడు. అండ్ ఇక్కడైతే మనం ఒక చిన్న కాంటెస్ట్ లాంటివి చూసాం. అంటే అభిషేక్ పరుల్ ముందు బాల్ ఒక 4 కొట్టాడు. బట్ వెంటనే హ్యాజల్వుడ్ ఒక మైండ్ బ్లోయింగ్ వర్కర్స్ అతనికి రిప్లై ఇవ్వడం చూసాం. సో ఇలా డీసీ టీం అయితే ఒక నైట్ మేర్ ఆఫ్ బ్యాటింగ్తో చాలా వర్స్ట్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. అండ్ దెన్ ఆ తర్వాత చేసి చూసుకుంటే పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, కేక్ వాక్లో కొట్టి పడేశారు. మీలా కైల్ జామ్సన్ మీద పక్క పెట్టుకుంటున్నట్టు కొట్టారు భయ్య. ముందు జాకీ బత్లర్ అతను వేసిన ఓవర్లో 2 6లు కొట్టాడు. అండ్ దెన్ దేవదత్ పడిక్కలు తగులుకోవడం చూసాం. కైల్ జామ్సన్ వేసిన 3 ఓవర్లు కానీ 42 పరుగులు సమర్పించుకున్నాడు. సో ఆర్సీబీ బ్యాటింగ్ అయితే మరోసారి అవుట్ స్టాండింగ్. బట్ డీసీ టీంకి కొన్ని ఛాన్సెస్ ఇవ్వడం చూసాం. అంటే రన్నింగ్ బిట్వీన్ వికెట్స్లో కమ్యూనికేషన్ లోపం కనిపించింది, సరిగ్గా చేయలేదు. 2 రన్అట్ ఛాన్సెస్ క్రియేట్ అయ్యాయి. బట్ డీసీ టీం వాటిని గ్రాప్ చేసుకోలేకపోయింది. వేరే జాకీ బత్లర్ చూసుకుంటే మంచిగా కొట్టాడు. బట్ అటాక్ చేసే క్రమంలో కైల్ జామ్సన్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం పడిక్కల్ విశ్వరూపం. అసలు బ్యాటింగ్కి వచ్చే ముందు ఏం తిని వస్తున్నాడు భయ, ఎలా కొడుతున్నాడు. నక్కలా చాలా స్కిన్నీగా ఉంటాడు. బట్ అతను కొట్టే షాట్లు చూస్తుంటే మాత్రం మతిపోతుంది. చాలా సింపుల్గా 6 ఓవర్లు కూడా వేస్తున్నాడు. ఇక తర్వాత కింగ్ కోహ్లీ 2 6లు కొట్టి గేమ్ని ఫినిష్ చేయడం చూసాం. మళ్ళీ తన ఐపీఎల్ కెరీర్లో 9,000 పరుగుల మార్కును అందుకున్నాడు. అది కూడా తన హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడడానికి వచ్చి ఇక్కడ ఇలాంటి రికార్డును పూర్తి చేయడం నిజంగా గాడ్స్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. సో ఆర్సీబీ టీం అయితే కేవలం 6.3 ఓవర్స్లోనే టార్గెట్ని కొట్టేశారు. అంటే వాళ్ళు టార్గెట్ని 81 బంతులు మిగిలినగా చేశారు. అంటే ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ఇది సెకండ్ క్వికెస్ట్. ఫస్ట్ ప్లేస్లో ముంబై టీం ఉంది. వాళ్ళైతే 2008 సంవత్సరంలో కేకేఆర్ టీం మీద 87 బంతులు మిగిలినగా టార్గెట్ని కొట్టేశారు. సో అదే మ్యాచ్లో అయితే చాలా రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా ఇన్ టైమ్స్ ఆఫ్ బాల్ చూసుకున్న సెకండ్ క్వికెస్ట్ మ్యాచ్ మాట ఇది. అంటే ఓవరాల్గా చూసుకుంటే మ్యాచ్లో మొత్తం 138 బాల్స్ మాత్రమే పడ్డాయి. వేరేజ్ మనం ముందు చెప్పిన ఎంఐ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో 125 బాల్స్కి మ్యాచ్ అయిపోయింది.
సో ఆర్సీబీ టీం అయితే ఒక రికార్డ్ బ్రేకింగ్ పెద్ద విక్టరీ కొట్టారు. మళ్ళీ ఇప్పుడు కానిస్టేబుల్ వాళ్ళ పొజిషన్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ప్లే ఆఫ్స్కి చాలా క్లోజ్గా వెళ్ళిపోయారు. ఎస్పీజీలో నెట్ ఎక్కడ ఆకాశంలో కూర్చొని భయ్య అందరికంటే ఎక్కువ ఆర్సీబీ టీంకి ఉంది. వేరే డీసీ టీం చూసుకుంటే ఆల్మోస్ట్ డన్ అండ్ డస్టెడ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి అన్నీ ఉన్నా కానీ అల్లుడు నోట్లో సరైనట్టు ఉంది. అంటే ముంబై ఇండియన్స్లాగా వీళ్ళ దగ్గర కూడా చాలా మంచి టీం ఉంది, బట్ మ్యాచ్లు గెలవలేకపోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే డీసీ టీంకి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నటరాజన్ ఒక మంచి క్యాచ్ పట్టుకున్నాడు, అది తప్పితే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక క్యాప్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్ విషయంలో మార్పు లేదు, అభిషేక్ శర్మ దగ్గర ఉంది. బట్ పర్పుల్ క్యాప్ చూసుకుంటే మాత్రం అసలైన ఓనర్ దగ్గరికి వచ్చింది. గతంలో 2 సార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్న భువనేశ్వర్ కుమార్ తన దగ్గరికి తెచ్చుకున్నాడు పర్పుల్ క్యాప్ని. సో ఈ మ్యాచ్ అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని రీతిలో నడిచింది. మరి ఈ రోజు మ్యాచ్ పరిస్థితి ఏంటో, పీబీకే వర్సెస్ ఆర్ఆర్, ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందో కూడా చూడాలి. అంటే ఈ కథ గురించి అయితే మనం ప్రీ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.